మార్చి వాడి మిస్టరీ గురించి మన కాలేజ్ టాపర్ పల్లవి. నైట్ ఆఫ్టర్ 12 మార్చరీ వార్డ్ 13th విండో నుంచి ఏదో కనబడుతుంది. గాడ్ సో స్కేరీ. 13వ నెంబర్ కిటికీ అంటే ఖచ్చితంగా కురిదైవే. 13th నెంబర్ డెవిల్స్ నెంబర్. ట్రస్కిడోఫోబియా. రౌండ్స్ వేయకపోతే డీన్ ఎక్కేస్తాడు, కానీ నైట్ అటువైపు వెళ్ళాలంటేనే తడారిపోతుందే. చెల్బే మార్చురియా మన వాళ్ళు కదా బాబోయ్. సార్ ఆ మిస్టరీ గురించి మీ కామెంట్స్? ఎగ్జాక్ట్గా ఏంటో చెప్పలేము, బట్ స్టూడెంట్స్ బెటర్ డోంట్ గో దట్ సైడ్. ఓకే. అమ్మో ఆ మార్చి రోడ్ డీటెయిల్. భయపడేవాడికి బిల్డప్ ఎందుకురా? అవసరం అంటావరా బావా, ఒక్క ప్రశ్నకు సమాధానం దొరకకపోతే నేను నిద్రపట్టదు. అలాంటిది కాలేజ్ అంతా క్వశ్చన్సే. అదేంటో తెలుసుకోకపోతే అన్నం కూడా ఎక్కదరా. రే నీకు దోలెక్కి నువ్వు వెళ్తున్నావు, మధ్యలో నేను ఎందుకురా? నన్ను వదిలేరా బాబు, నీకు దండం పెడతాను. సస్పెన్స్కి కామెడీ తోడవుతే ఫార్ములా సూపర్ హిట్. పద. ఏంటో బా, ఎందుకైనా మంచిది నీ సేలు కూడా సైలెంట్లో పెట్టు. మళ్ళీ సౌండ్కి ఎవరైనా లేస్తే ప్రాబ్లం. ఓ శవాలకు సౌండ్ లేని పడవు కదా కదా. సారీ దా పద. ఇంతలో ఉన్నాయంటారు బాబు శవాల. చెయ్యి. ఇప్పుడు దీని నుంచి నువ్వు నన్ను కాపాడేవా? అంతే కదా నువ్వు చెప్పింది. పద. ఫోన్ శీలతో పాటు నన్ను 7 చేసిలో ఉన్నాడు యాదవా. 11 12 13 సో మై డియర్ ఫ్రెండ్స్, ఇందు మూలంగా ధైర్యవంతుడైన కార్తిక్ మీకు చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు రాత్రి 12 తర్వాత మన మార్చరీ వార్డులో కనిపించే దయ్యం. రీసెంట్గా మన మార్చరీ వార్డుని రెనోవేట్ చేశారు కదా, ఆ రెనోవేషన్ తర్వాత ఒక రిఫ్లెక్టివ్ షీట్ని అక్కడ వదిలేశారు. రిఫ్లెక్టింగ్ అంటే అర్థం కాలేదా? అంటే ఒక పెద్ద సైజ్ అద్దం అన్నమాట. అర్థమా? ఇకపోతే ప్రతిరోజు రాత్రి 12 తర్వాత మన కాలేజ్ స్పాట్ బీమ్ లైట్స్ ఆన్ చేస్తారు. ఆ లైట్ 13 నంబర్ విండో నుంచి పాస్ అవుతూ కరెక్ట్గా అద్దం మీద పడి మళ్ళీ 13 నంబర్ విండో నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయిన లైట్ని చూసిన వాళ్ళంతా దయ్యం అని భ్రమపడ్డారు. అది మార్చరీ వార్డ్ అవడంతో ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఇది ఆ దయ్యం బ్యాక్ స్టోరీ. గెస్ట్ చేసిందే. వావా, రాత్రి ఉండాల్సింది ఇది వింటానికి కూడా ఉండేదేను కాదు. ఏదో కొబ్బరి చెప్పు మాకు నువ్వు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కార్తిక్ కొటేషన్ ఏంటంటే, ప్రపంచంలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. సమాధానమే లేని ప్రశ్న ఉంటే ప్రాబ్లం ప్రశ్నది కాదు, ప్రయత్నం ఉంది. సీ గైస్. బాయ్ ఫ్రెండ్స్. నాది కూడా సేమ్ కూడా. వావ్, నైస్ వర్క్. ఎవరో ప్రూవ్ చేసి ట్రై చేయడం కాదురా, ఎవ్వరు ట్రై చేయండి ప్రూవ్ చేయాలి. అది థ్రిల్. మిడిల్ స్టిక్. థ్యాంక్ యూ. గుడ్ వన్.
యారా ధోని ఇన్ని లాజిక్లు చెప్తావు అలా అవుట్ అయిపోయిండ్రా. ఇది లాజిక్ కాదు, క్యాల్కులేషన్. గాట్ ఇట్? నువ్వు మారవరా? ఇటు మాట్లాడు మాట్లాడు. ఏ గణేష్, వాహిని ఏంటమ్మా? అది కదరా, ఇప్పుడు పిల్లోడికి లాస్ట్ డే కదా కాలేజు, తమ్ముడికి. అవును. ఈ షర్ట్ కరెక్ట్ గా ఉంటదంటావా? దీనికోసం పిలిచావమ్మా నిన్ను? చూసుకోవే అత్తయ్య. కార్తీక్ ఇంకా రెడీ అవ్వలేదుగా? అమ్మయ్య, టైంకి వచ్చేసాను. ఇంకా షర్ట్ సెలక్షన్ అయిపోయిందేమో అనుకున్నా. లేదు లేదు, అవ్వలేదు. ఈ షర్ట్ ఓకేనా? ఈ రోజు టీ షర్ట్ ఏంటి అత్తయ్య? ఈ రోజు కాలేజ్ లాస్ట్ డే, పైగా ప్రాక్టికల్స్ కదా. ఈ బ్లాక్ ఫుల్ హ్యాండ్ షర్ట్ అయితే పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ వదినా. Bye chocolate. Hey, thank you Sonu. Okay. Good morning guys. బుడదాంతో కలిపి ఇంట్లో 3 ఆడాళ్ళు ఉన్నారు. ఏం లాభం? తెల్లారి లేచి కాఫీ కోసం అలవ లక్షణాన్ని ఎదురు చూస్తున్నా. వీడికి మాత్రం సోపు నుంచి షూ వరకు అన్ని అందించేవాళ్లే. జాతకం? ఒరేయ్, జాతకం అంటే గుర్తుకొచ్చింది. ఉండరా, ఇవాళ నీ జాతకం ఎలా ఉంది చూసి బయలుదేరు. టైం లేదమ్మా, రాత్రికి వింటాలే. ఈ రోజు నీ జాతకం రాత్రికి వినే లాభం రా. అది ఎప్పుడైనా ఒకటే. అది మనకు అనుకూలంగా అంటే లాభం, లేదంటే నష్టం. అదే జాతకం. అయినా నాన్న, నువ్వు కూడా మరి అమ్మలా ఏంటి? ఏంట్రా అనయ్య, నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నావు? కారులో. ఏం లేదు, ఈ రేంజ్ లో రెడీ నేను కారులో వెళ్ళకపోతే బాగుండదు కదా. కారు కాకుండా ఏమని అడుగు. పోనీ కార్ కీసి. నువ్వు పాలి. అమ్మా ఇదిగో. ఇవ్వండి అత్తయ్య. ఆహా, రాయ్, కారు మీద ఒక్క చిన్న గీత పడినా నెక్స్ట్ వీక్ మెడికల్ క్యాంప్ కి ₹1 ఫండ్ కూడా రిలీజ్ అవుతావు. అర్థమైందా? జాగ్రత్త. చేదస్తాం కాబట్టి. విషయం చెప్పా. చెప్పమ్మా. ఒరే చిన్నోడా, ఇవాళ దినఫలాల్లో నీ జాతకంలో నీకు అదృష్టం తెచ్చిచ్చే అమ్మాయిని కలుస్తావంట్రా. యు గోయింగ్ టు మీట్ యువర్ లక్కీ గర్ల్, యు నో. అమ్మా, రోజుకి 100 మంది అమ్మాయిలు చూస్తుంటానే, అందులో ఎవరినా లక్కీ గర్ల్ అనుకోవాలి చెప్పు, నీ పిచ్చి కాకపోతే. ఒరే, నువ్వు చూసే 100 మంది అమ్మాయిల్లో 99 మంది వేరు. ఈ అమ్మాయి మాత్రం స్పెషల్. సరిగ్గా చూడు, నీకే తేడా కనిపిస్తుంది. అమ్మయ్య, దొరికిందిరా పార్కింగ్. Oh, very nice. Hi, I'm Karthik. పేరు వల్లి. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే. క్యాంపసేనా? బీడిఎస్ ఫైనల్ ఇయర్, లియో. కూల్. 1 minute ముందు నేను చూసినప్పుడు చాలా మంచి ఒపీనియన్ క్రియేట్ అయింది. అందుకే సడన్గా గొడవపడలేకపోతున్నాను. అందులోనూ అమ్మాయి. కానీ అమ్మాయి కన్నా అన్నయ్య ఇంపార్టెంట్ కదా. అందుకే వర్క్షాప్ తీసుకెళ్లి రిపేర్ చేయించాలంటే మీకు శ్రమ. నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను ఏం చేసుకుంటాను, పర్లేదు. హలో, ఏ బ్లాక్ అండ్ వైట్, నీకు డైలాగ్ లేదు. ఓకే, నాకుంది కదా, విను. అసలు నీ ఐడియా నాకు డబ్బులు ఇచ్చి నేను తీసుకెళ్ళి ఫైనాన్స్ ల్యాబ్లో ఉంటా. ఈ కార్డ్ నీకు అవసరం లేదనుకోకు. ఎక్కడో చోట దొంగతనం చేసి అక్కడ పారేసిపోతా.
జాగ్రత్త. ఇలాంటప్పుడే కేతువు అడ్డుపడుతుంటాడు. నా ఐడి పోయింది, వీటి పార్కింగ్ పోయింది. ఏంటి ఇది కూడా నా తప్పేనా? మా అమ్మ కలిసి వచ్చే అమ్మాయి కనబడుద్దంటే నువ్వే అనుకున్నా. నీ మొహంలో దరిద్రం రాసుంటే నీకు మాత్రం ఎవరు కలిసి వస్తారు? ఏడ్చించాలి తప్ప. ఒరేయ్, నీకు దొరికింది పార్కింగ్ రా, ప్రియాంక చోప్రా కాదు. ఎన్ని రకాలుగా కేతువు అడ్డుపడడానికి ప్రయత్నించినా ఈ రాశుల వారు కలిసి తీరాల్సిందే. All of you, submit your records. ఆగరా, ఆ గుంపులో ఏం కొట్టుకుంటాం కానీ తోట దగ్గరని. ఓకే. రిజల్ట్స్ కమ్స్ అండర్ లిజర్డ్. ఏంటి ఆశ్చర్యంగా చచ్చిపోయాడు? నాకెందుకులే. ల్యాబ్లో చాక్లెట్ ఏంట్రా? ఉండహా. ఈడు చూడు లేవరని చెప్పి కిడ్నీ బొమ్మ వేసాడు. ఇంకోటైనా గాలిగా చాక్లెట్ వేసాకరా. ఏం చేస్తున్నారా అక్కడ? అసలు రికార్డ్స్ కంప్లీట్ చేశారా? రికార్డ్స్ తీయండి. నీ రికార్డ్ తీరా. రికార్డ్ బుక్ నిన్నే. హలో, ఒరే వీరా ఎక్కడున్నారా? గమ్మునొచ్చి మనకు చాలా పనులు ఉన్నాయి, ఉంటా. ఒరే బావా, లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది, నీ కారు కూడా యాక్సిడెంట్ నుంచి సేవ్ అయింది. నీకు నచ్చిన అమ్మాయి నీ లక్కీగా లేనిది. ఇంతకంటే కారణాలు ఏం కావాలరా? దేనికిరా? దేనికంటే ఏంట్రా? మొన్నే కదరా ఉన్నదని తోడు చేసావు. బాబాయ్ సారీ, మై ప్లెజర్. మొత్తం నేను తాగిన మరి. ప్లీజ్ రా, టైం వేస్ట్ చేయకరా ప్లీజ్ ప్లీజ్. ఒక 90 ప్లీజ్ ప్లీజ్. ఆఫ్ దాంతో ఆపేద్దాం. సరే సరే సరే, తీసుకో. ఏమన్నా పండగ చేసుకో. బాబా ఏటీఎం. ఆ కార్డ్ అయినా ఒకటే, పర్స్లో పాన్ కార్డ్ అయినా ఒకటే. ఏ క్యాష్ లేదా? 2000 ఉన్నట్టు గుర్తు, కానీ కార్డ్ పని చేయట్లేదు, చెక్ బుక్ లేదు, బ్యాంక్ వెళ్ళి అసలు లేదు. అయినా సరే చివరి వరకు ప్రయత్నించడం మానవ ధర్మం, మన మందు బాబుల ధర్మం కూడా. జుజుబి. ఎంతసేపు అయ్యా బాబు? కంగారు పడకయా, లోపల ఉన్నారుగా. నాకు టైం అవుతుంది. లైన్లో నిల్చో. డిపాజిట్ కూడా టైం పడుతుందా అండి? బాగా టైం పడుతుంది. డబ్బులు వచ్చినా రాకపోయినా ఏటీఎంలో ఏసీ ఫెసిలిటీ మాత్రం సూపర్ రా. ఏంటండి ఇంతమంది జనం? ఒకవేళ 100 నోట్స్ కి బదులు 500 నోట్స్ వస్తున్నాయేమో. అదేం కాదమ్మా, లోపలికి వెళ్ళి ఇద్దరు 2 గంటలైంది, వాళ్ళు బయటికి రావట్లేదు, వీళ్ళని లోపల రానిట్లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇది టూ మచ్. హలో, yes, what the hell is going on here? The money is in the ATM but the card is not working in the ATM. If you want to check once, please. It's already cleaned. Pin number. Pin anta 2627. Amount
2000 for full bottle. No daily drink, only weekly. We are medical students. పదరా బాబు, అక్కడ హ్యాపీ అవర్స్ అయిపోతాయి. వదినా ఇది కూడా పెట్టవా? కోర్సులో మెడికల్ క్యాంప్ కంపల్సరీనా కార్తీక్? అలా లేదు వదినా, వాలంటరీగా వెళ్తున్నాం. ఎక్కడైతే మెడికల్ ఫెసిలిటీస్ తక్కువగా ఉంటాయో అలాంటి చోటకి మమ్మల్ని పంపిస్తుంటారు గ్రూప్స్గా. మ్యాండేటరీ ఏం కాదు, బట్ ఇట్స్ సంథింగ్ లైక్ సోషల్ సర్వీస్ అండ్ మాకు ఎక్స్పీరియన్స్ కూడా. అదేంటమ్మా నన్నేదో అంతరిక్షానికో యుద్ధానికో పంపిస్తున్నట్టు అంత డల్గా ఉన్నావు? ఏంటమ్మా దా నాతోరా, ఎందుకంత బాధపడుతున్నావు? అది కాదు నాన్న, నిన్ను వదిలి ఎప్పుడు ఇన్ని రోజులు లేను కదా, నువ్వు చాలా దూరం వెళ్తున్నావు కదా, అందుకేరా. అమ్మా ఎంత దూరం వెళ్ళినా చేతిలో ఫోన్ ఉంది, బయలుదేరడానికి బండి ఉంది, ఇంకెందుకమ్మా బెంగ? కార్తీక్ ఏ ఊరు వెళ్తున్నావు? సుబ్రహ్మణ్యపురం. ఎవరికి ఏ ఊరు అలాట్ చేసినా ఆ కార్తీక్ వాడి బ్యాచ్ ని మాత్రం సుబ్రహ్మణ్యపురంకే పంపండి. మరీ అంత పర్టికులర్ గా ఆ ఊరేందుకు సార్? ఆ కార్తీక్ గాడి క్యూరియాసిటీకి కరెక్ట్ గా చెప్పాలంటే వాడికి ఉన్నకి ఆ ఊరుకు వెళ్ళడమే కానీ తిరిగి రావడం ఉండదు. సూపర్ ప్లేస్ లో ఆపేవరా కార్తీక్, అదిరిపోయింది లొకేషన్. ఆపిన పని ఏంట్రా? తారు డబ్బా పోసుకోబే. అమ్మో లోయ లోయ అంటే నాకు భయం. ఆ పక్క వచ్చి ఇక్కడ పోతుందా? మీకు రాదా? నువ్వు కానీరా, నీకెన్ని ఫోటోలు కావాలని ఇప్పుడు తీసుకోరా. ఓకే సూపర్. ఎంట్రీలోనే ఎంట్రీ పిచ్చోడు చాకు. సిటీలో పిచ్చోల్ హాస్పిటల్లో ఉంటే ఊర్లో ఇలా వీధుల్లోనే ఉంటారు. మనం వచ్చాం కదా చూసుకుందాంలే. ఏంటో గొడుగొచ్చో రెండప్ప రండి. పొద్దుగాల నుంచి మీకోసం వెయిటింగ్ చేస్తాడా అన్నట్టు చెప్పలేదు కదా. నా పేరు ఏ రాజు. గత 4 ఎలక్షన్ల నుంచి నేనే ఈ ఊరు సర్పంచ్ని ఈ ఏకగ్రీవంగా. ఆ విషయం చూస్తుంటే తెలిసిపోతుందండి. యో ఏం దట్ట చూస్తుండా? లగేజీలు తెంచండి. ఇంతకీ మా స్టే సంగతి ఏంటి? యో అద్దాలు పెట్టుకో. మీరు ఊళ్ళో పడినబ్బా అన్ని ఇల్లు చూడండి. మీకు ఏ ఇల్లు నచ్చితే అది డిసైడ్ అయిపోండి అంతే. ఎక్కడో అక్కడ ఏంటండి, మేమందరం వచ్చాటే ఉండాలి కదా. మీ అందరూ కలిసి ఉండే అంత పెద్ద ఇల్లు మా ఊళ్ళో లేదబ్బా. అదేంటది మేమందరం కలిసి ఒకే చోట ఉండాలి అంటే బాయ్స్ గర్ల్స్ కలిసి మిక్సింగ్. హే హూ ఇస్ దిస్ షార్ట్ ఫెలో? ఈడా మా పాలేరు తాయిత్తు కదా. తాయిత్తా మంచిగా సెట్కైనా రోగానికి రొట్టుకైనా దేనికైనా ఇస్తున్నా తాయిత్తా. ఇంతకీ మా స్టే ఎక్కడండి? మీ అందరూ కలిసి ఉండేదంటే ఒకటి ఉందబ్బా, ధర్మకర్తోళ్ళ బంగ్లా. ఇన్ని రియాక్షన్స్ పడ్డాయి, దయ్యం ఉందా ఏంటి దాంట్లో? అబ్బాబ్బా అట్టంటే ఏం లేదబ్బా. కాకపోతే సంవత్సరం నుంచి ఆ ఇంట్లో ఎవరు ఉండలేదు. 2 నెలల క్రితం మీకేమైనా అభ్యంతరమా?
అయ్యో నాకేం అభ్యంతరం. అయితే ఎవరైనా మషిన్ పంపించి క్లీన్ చేయించండి. ఎవరు రారబ్బా. కీస్ ఇవ్వండి. సెక్సీ. అదేమన్నా ఫిగరా సెక్సీగా ఉండడానికి? బూత్ బంగ్లారా ఇది? రే ఇలాంటి ప్లేస్ లో ఉంటేనే లైఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముందు బతికుండాలి కదా లైఫ్ ఇంట్రెస్టింగ్ ఉండాలంటే. ఇష్టం ఉంటే నాతో ఉండండి, భయం ఉంటే ఊర్లో ఉండండి. బతుకు మీద ఆశ ఉన్నాడు ఎవడైనా ఇక్కడ ఉంటాడా? మాకు ఇక్కడ ఉండే ధైర్యం లేదు, మేము వెళ్తున్నాం. రే నువ్వు ఇంకా ఉన్నావా? ఉండక చేస్తానా? ఇంత పెద్ద కొంప క్లీన్ చేయడానికి ఎంత టైం పట్టుద్దో? నాకైతే గంట. హే యు కుంకుమట్టు నా తాయెత్తు. ఓ ఎవరు రారన్నారు, నువ్వెందుకు వచ్చావు? ఎవరు రారనే నేను వచ్చాను. వస్తే వచ్చు కానీ మాతృ ఉండే ఎక్కడికి వెళ్ళిపోకే. ఒరే బావా, ఇంత దట్టమైన అడవిలో ఈ బంగ్లా ఎలా కట్టాడంట? ఆ రోజులోనే ఎంత పకడ్బందీగా కట్టాడు బావా. అయ్య బాబోయ్, కిటికీలే తలుపుల్లో ఉన్నాయరా బాబు. బావా, ఈ బంగ్లా పగటపూట ఎలా ఉందంటే రాత్రిపూట ఇంకేమనుందా వచ్చాడిపోద్ది. అమ్మో బా బా బాయ్ అచ్చం ఒరిజినల్గా ఉంది. హే ఇది అచ్చం అలాగే ఉంది. చంపెత్తవా? జోడించుకోలేదు లోపల చాలా భయంకరంగా ఉంది. మాదే అదే పరిస్థితి. మట్టకరసలాగా అమ్మోక నువ్వు. ఆ రూమే అనుకున్నాను, కొంపంతా చాలా భయంకరంగా ఉందిరా. జడిపించకరా బాబు, అసలే భయం వేస్తుంది. రోడ్ మీద మొమెత్కన్ బొమ్మలేసి చిల్లర అడుగుతుంటారు చూడు, అలాంటి ఎవడో ఇక్కడ స్టే చేసి ఉంటాడు రా. హౌస్ అది బొమ్మ కాదు, శవం. ఇదేమన్నా ఇంటి ముందు ముగ్గా క్లీన్ చేయరా? చేస్తాం. నువ్వు చాలా షార్ప్ గా ఉన్నావు. క్యాంప్ అయ్యేంత వరకు మాత్రం స్మైలీ. నైస్ స్మైల్. బావా, బంగ్లా కంటే మెడికల్ క్యాంపే హ్యాపీగా ఉందిరా. కావాలంటే నైట్ నేను ఇక్కడే పడుకుంటాను.
ఇదిగో రేయ్ ఇంకోటి. ఈ ఊరు, క్యాంప్ ఏరియా, వాతావరణం సూపర్ సెట్ అయ్యారా, కానీ ఏదో లోటు. వల్లియా? యా. తన కళ్ళు, తన నవ్వు, నవ్వినప్పుడు పన్ను మీద పన్ను తీయించేసుకుంటదిలే బా, డెంటల్ డాక్టరే కదా. నోరు ముయ్, అదేరా తనందం. మర్చిపోలేకపోతున్నాను రా. అయ్య ఎవరి కోసమో ఆరాట పడుతుండు. ఆ మనిషి అయ్యకి చెరువులోనే ఉంది. ఆ మనిషి హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ ఇక్కడికి 600 మైళ్ళ దూరంలో ఉంది. తల్లి అబద్ధం చెప్పదు దొరా. పనింది కదా తల్లే, తడిగొట్టేసుకుని పడుకో పో, ఎక్కు. రేయ్ ఇలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తావా? రేయ్ ఆవిడ మాటలకి ఇవ్వలేదురా, ఆవిడ వయసుని చూసి ఇచ్చా. ఇంకోటి ఇది అవుతావా? రేయ్ మొన్న ఒక చాయ్. వల్లి హాల్యూసినేషన్. అరే అది వల్లిరా. హాల్యూసినేషన్ రేయ్, హాల్యూసినేషన్ కాదు అనుకో, కామన్ సెన్స్ తోటి ఆలోచించు. వల్లి ఊర్లో బస్సులో ఎందుకు ఉంటది? అరే అది వల్లి. అమ్మా అమ్మా ఏంటి అర్జెంటా? కాదురా, గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? వదినికి 3వ నెల. ఓ ఒకసారి వదినికి ఇవ్వు. ఇదిగో మాట్లాడు. చెప్పు కార్తీక్. వదినా సూపర్ న్యూస్ చెప్పావు. ఒక గంటలో ఫోన్ చేసి నేనే నీకు ఇంకో సూపర్ న్యూస్ చెప్తా, ఓకేనా? యా. రేయ్ గుడ్ న్యూస్ వచ్చిందంటే అది కన్ఫర్మ్ వల్లినే. బండితే రైలు వస్తుంది, పక్కకు జరగండి, పక్కకు జరగండి. బా ఆ ట్రైన్ ఎక్కితే మనం ఇంకా స్పీడ్కి వెళ్ళిపోవచ్చామరా. సరే గేర్ మాట. ఎవరా నాకు తెలీదు. నా మాట నా ట్రైన్ ఎక్కితే ఈడు ఈడు పైచ్చు మన నల్లకలద్దలోటి పండేసిన బస్సులోకి వెళ్ళిపోయి ఉన్నాడు. ఆ ప్రభావ రే కనబడిందా? బస్సు అంతా ఎత్తుకాను బా, ఎవరు కనపడలేదు. బా ఆ సింటెక్స్ వాటర్ ట్యాంక్ లో ఉన్నాడు చూడు, ఆయన అడుగుదాంపా. అన్నాయ్ ఈ బస్సులో జనాలందరూ ఎక్కడికి వెళ్ళారంట? ఓ అదే ఈ బస్సు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని. జనాలు వచ్చాక. అంటే హౌస్ఫుల్ అయితే కానీ ఆట మొదలెట్టరు అనమాట. టీ చెప్పరా. టీ కాదురా, సిగరెట్లునా? బీడీలోనాయి. బీడీలా? తగలెట్టు. డైరీ మిల్క్ ఉందా? ఉంది. మిల్క్ ప్యాకెట్. చాక్లెట్లు ఉన్నాయి ధరా. పెప్పర్మెంట్లు. ఈ నిప్పుందా? చీనా నెత్తి మీద కాకరెట్టయ్యా. హైదరాబాద్ నుంచి ఇంత దూరం నా కోసం వచ్చారా? పక్కూరు నుంచి వచ్చాం. ఆ పక్కూరికి కూడా హైదరాబాద్ నుంచి వచ్చాం. క్యాంప్ కోసం వచ్చారా? కోరి కోరి లాస్ట్ మినిట్ క్యాంప్ ఆ ఊరు వేయించుకున్నాను చూడు, నా తల నేనే కొట్టుకోవాలి. క్యాంప్ నువ్వు కావాలనే ఆ ఊరు అలాట్ చేయించుకున్నావు కదా. అబ్బా నీ క్వశ్చన్స్ తో మా డౌట్లు అన్ని తీర్చేసావు. థ్యాంక్స్. బావా మా ఇద్దరు క్యాంపులు ఒకే ఊర్లో పడ్డం యాదృచ్ఛికమో విధి విచిత్రమో కదరా. కలికాలం బా. విచిత్రం వింత కాదు, సొంతూరు. నెగిటివ్ ప్లేసా? స్టార్ట్ చేయి. వల్లి ఏంటి? నువ్వు నన్ను మరీ కుక్కలా చూస్తున్నావు. కుక్కలంటే నాకు కొంచెం ఇష్టం ఉంది, ప్లీజ్. నీ కోపం కరెక్టే, కానీ నువ్వు మన పరిచయమైన ఫస్ట్ డే దగ్గర ఉండిపోయావు. దాని తర్వాత జరిగిన సిచ్యువేషన్స్, సన్నివేశాలు నీకు తెలీదు. వల్లి, ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. ఐ అడోర్ యూ. నువ్వు నా పర్ఫెక్ట్ మ్యాచ్. షట్ అప్.
రేయ్ నువ్వు మరి లవర్ బాయ్ ఇమేజ్లోకి వెళ్ళి నీ స్ట్రెంగ్త్ మర్చిపోతున్నావు. నాకు అదొకటి ఏడిసిందేంటి? ఎస్, కామెడీ నీ స్ట్రెంగ్త్. ఆర్ యూ ష్యూర్? 100% లవ్. రేయ్ కామెడీ చేస్తే అమ్మాయిలు ఫట్ మని పడిపోతారు. అయితే వరుసపడి జోకులేదేనా? అదే మరి, సిచ్యువేషన్ లేకుండా జోకులు ఎత్తే కామెడీ కుళ్ళిపోద్ది. కామెడీ గట్టిగా పండాలంటే సరైన బకరాగాని చూసి సెంటర్ చేసేయాలి. నన్ను కాదు ఎవరినైనా. ఒక్కసారి కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడు. మనం సెంటర్ చేసే వ్యక్తి టిపికల్ గా ఉండాలి. yes, he's the macho man. ఇప్పుడు చూడు కుమ్మేస్తా. ఒరే బావా, ఆ కాషాయం కండువాడిని చూడరా. ఆడేంట్రా ఆడు సంచిలో పంచాంగం పెట్టుకుని ప్రపంచ భవిష్యత్ అంతా తెలిసినట్టు ఆడు బిల్డప్ ఆడును. ఆడు పంచాడు సెట్ చేసుకోలేడు, ఆడందరు భవిష్యత్తు చెప్తాడంట. నీ కామెడీకి అమ్మాయిలు ఫట్ మని పడిపోవాలంటే. ఇప్పుడు ఇస్తాను చూడు గాడికి ఇసుక. పంతులు గారు, మాస్టరు రండి, మిమ్మల్ని రండి ఒకసారి ప్లీజ్. సినిమా సువిత్తమామా ముసలోడు మంచి సారీ నాన్న దా కూర్చో. బాబు ఎందుకో పిలుస్తున్నాడమ్మా. అంటే పక్కన కూర్చుంటారని పిలిచామండి. గొర్రె ఆగిందా? ఆపా. ఓ, నా స్ట్రెంత్ ఏంట్రా? కామెడీ. కామెడీ. నాకు ఇంకో స్ట్రెంత్ ఉంది తెలుసా? విసిగించొద్దు కార్తిక్, ఒకసారి చెప్తే అర్థం కదా. అలా అంటే ఎలా వల్లి? అదేంటి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని చెప్పావు, అది నీ ఫీలింగ్. నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, ఇది నా ఫీలింగ్. మరి ఆ రోజు నన్ను సూపర్ అమేజింగ్ అని పొగిడావు. చేసిన మంచి పని మెచ్చుకున్నాను, నిన్ను కాదు. ఆ పని నువ్వేంటి, ఈ పందైనా అలాగే రియాక్ట్ అయ్యాను. నువ్వు ప్లీజ్ ఎక్కువ రియాక్ట్ ఓకే? వల్లి 1 సెకండ్. క్యాస్ట్ ప్రాబ్లమా? నీకు విషయం తెలుసా, నీకోసం నేను చికెన్ తిన్నా కూడా మానేసా. వెళ్ళిస్తావా ప్లీజ్? వల్లి, కాంట్ యు గివ్ మీ ఎ ఛాన్స్? తెలుగు రాదా? ఏమైందిరా? ఇలాగా అంటే ఏంటో అనుకున్నాను. తీరా ఇంటర్నెట్ ఈ పంది కూడా రియాక్ట్ అవుతానండి. తనంటే ఓకే, నువ్వు అన్నావో. నువ్వు పెగ్గలపరా. ప్రశాంతంగా పెగ్గుదాకా పడుకుందాం అనుకున్నా. ఎక్కడికి? మందుకి. ఈ టైంలో మందేంట్రా? మన డాక్టర్స్ కదా, డే టైంలో మందు వేస్తే బాగుండదు. సర్లే, నాకు బిర్యానీ ఏడు. అరే జాగ్రత్త రే. స్టడీ. మళ్ళీ వెళ్ళరారా. నీ తాయెత్తుగడరా. తొందర రాబే. ఇక్కడ ఏం చేస్తున్నారా? ఏ లోపల లేవా? మనకు అవుట్గా కంఫర్ట్ అండి. మనకా? మమ్మల్ని కలితే ఇక్కడ మంది ఎక్కడ దొరుకుద్ది? మన ఊళ్ళో కష్టం. అయితే పక్క ఊరు వెళ్దాం. అక్కడికి వెళ్ళడమే కష్టం. సార్ 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 బండి ఆపమని చెప్పండి. ఏంటే? 2 అర్జెంట్ అండి. గతుకులు కదండి, తేడా చేసింది. అమ్మా వెళ్ళి డౌన్లోడ్ చేసి రాపా. చేస్తాను. థ్యాంక్స్ అండి. బావా, ఊరికంటే బిడ్జే పెద్దదిలా ఉందిరా. తొందర రా రే. ఆడింటి బిడ్జి వైపు వెళ్తున్నాడా? అది ఎక్కి పని కానీ చేస్తాడేమో దరిద్రుడు. బావా నీకు 2ఆ? 1. వెళ్ళు. నువ్వు తోడొత్తే. మందు దిగినట్టుంది, భయం పెరిగింది. వెళ్ళి పని కానీ. నీకు రావట్లేదా సుస్సు? రావట్లేదురా. వెళ్తాం, మాకు అన్న భయమా.
చిన్న డౌట్, సిటీలోని డ్రెస్సింగ్కి యూలోని డ్రెస్సింగ్కి తేడా ఉందేంటి? ఓ నువ్వు మందు కొడతావా? మౌన్ చూస్తేనే అర్థం అవుతుంది. గట్టిగా వేస్తావు. మీ అమ్మ ముందు తాగుతావా? ఛాన్సే లేదు కదా. ఇది అంతే. అక్కడ సిటీ, మనం సోలో. ఇక్కడ నాన్న, అందుకే కొంచెం పద్ధతి. ఇంకా ఏంటి? వల్లి, నీ మాటల్లో కోపం కనబడుతుంది కానీ నీ కళ్ళలో ప్రేమ కనబడుతుంది. కన్ఫ్యూజ్ చేసి కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. నా లైఫ్ నా చేతిలో లేదు. మా నాన్న ఎవరంటే వాళ్ళనే చేసుకోవాలి. మా చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. నీ చేతులు నీ దగ్గర ఉన్నప్పుడు నీ లైఫ్ నీ చేతిలో ఉండకపోవడం ఏంటి? నీ వెర్రి కాకపోతే. సరే చెప్పావుగా, డైరెక్ట్గా మీ డాడీతోనే మాట్లాడతా. ఏమైందిరా? అందగడివే. ఏమైందిరా? ఏమైంది? భయంకరమైన పాము. ఎక్కడ్రా? చెప్పుకోరా? చెప్తూనే ఉన్నారా? ఒరే నువ్వు నోర్ము. ఈ న్యూస్ నేర్చుకుంటున్నారా బయట పోయడం? నేను చూసాను రా ఇక్కడ. లోపల తీసుకురండి ప్లీజ్ రా రే. నేను చూసాను రా. చూసేలే పద. అన్ని మూసుకుని వెళ్ళి పడుకో. అది కదా పెద్ద బంగారం, నీకు నాకు ఉన్న భయానికి ఇలాంటి సినిమాలు అవసరమా? నేను చూసాను రా, నిజంగా నేను చూసాను. చూసావా? మొత్తం చూసావా? అందరూ చూసారా? మూసుకుని తొంగు.